హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అమృత కలశం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక ఆరో భాగాన్ని మొదలెడదామా? రమేష్ ఉత్తరం వచ్చింది. అతను వివాహం అయ్యాక పల్లవిని చదివించడానికి అంగీకరించాడు. అంతకాడికి వివాహం ఎందుకంట? రఘు అడిగాడు. ఎందుకైతే ఏమిటండి, చేద్దాం పల్లవి వివాహం అన్నది. అప్పుడేనా? రమేష్ తప్పితే మన అమ్మాయికి సంబంధం దొరకదని భయమా? భయం కాదండి. హిందీలో ఓ సామెత ఉంది, బధూ పల్ బద్నాం నహో. పల్లవి విషయం నాకు బాగా తెలుసు. అవసరం కొద్దీ ఎవరి స్కూటరో ఎక్కితే దానికి రకరకాల రంగులు పూసి ప్రచారం చేస్తోంది మీ అత్త. ఈ విషయంలో ఆమెను నేను క్షమించలేనండి, క్షమించలేను. రాజీవ్ ఏదో అన్నాడనా? రాజీవ్ అన్నాడని కాదు, వీధంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్క మాట మనుషుల జీవితాలను ఎంత ఇరుకన పెడుతుందో. కాకపోతే మీ అత్తకన్నా వీధిలో వారు కాస్త నయమే. ఆమె చెప్పే అభూత కల్పనలు నమ్మటం లేదు అంది దిగులుగా. విజయ. రఘు హృదయం గిలగిలలాడింది. విజయను అంత బేలగా ఎన్నడూ చూడలేదు. అవునండి, నాపై రకరకాల నీలాప నిందలు వేశారు. ఎన్నడైనా నేను వాటిని పట్టించుకున్నానా? నువ్వింత సంపాదిస్తున్నావు, మీ ఆయన మాట ఏమిటని నా మనసు విరిచే ప్రయత్నం చేశారు. నా సంపాదన వెనుక మా వారి ప్రోత్సాహమనే పెట్టుబడి ఉంది అని చెప్పాను కానీ వారి మాట వినలేదు. ఇప్పుడు నేను వింటానన్నా విజయ? మీరు వింటారని కాదండి, ఈ నీలి వార్తలు దూరం పాకితే పల్లవి జీవితంలో మర్చ ఏర్పడటం నేను భరించలేను. అది నాలా మొండిగా పరిస్థితులను విశ్లేషించి చూసే ధైర్యం లేదు. ఎవరైనా వెనక ఉండి చెబుతూ ఉండాలండి. రాజీవ్ గదిలో కూర్చుని తల్లిదండ్రుల మాటలు వింటున్నాడు. అతను మెల్లిగా బయటికి వచ్చాడు. సారీ అమ్మా, నేను అక్కను కోపంతో ఏదో అన్నాను, నిజంగా అనాలని కాదు. రాజు, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ఆ మాట అంటే సంతోషం, కానీ లేదమ్మా, నిజంగా అంటున్నాను. చూడు రాజు, నా తర్వాత నీ మంచి చెడ్డలు కోరేది మీ నాన్న అక్క మాత్రమే. నిన్ను అవమానించాలని కాదురా, నీ మేలు కోరి చెప్పింది. నీకు నిజంగా బాధ కలిగితే అదొచ్చాక సారీ చెప్పు అంది. రాజీవ్ తలాడించాడు. విజయ వీలైనంత శాంతంతో సహనంతో రాజీవ్ను చదివించే ప్రయత్నం చేస్తుంది. అతను సినిమా కంటే కుటుంబం మొత్తం తయారై వెళుతున్నారు. అతను హోటల్ కన్నా వారానికి ఒకరోజు అతను కోరిన హోటల్కు తీసుకువెళ్తుంది. పాప్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ అంటే రికార్డులు కొన్నది, గ్రామ్ఫోన్ కొన్నది, షటిల్ కాక్ ఆడతానంటే గ్రౌండ్ బాగు చేయించింది. ఏదో ఒక పనిలో కొడుకును నిమగ్నం చేయాలని, అతడికి ఉన్న శక్తి మంచి పనులకు ఉపయోగించాలని ఆమె తాపత్రయం. తను ఒక బడి నడుపుతుంది. దానికి ప్రిన్సిపల్ అని కూడా మర్చిపోయింది. 1 సంవత్సరం కొరకు టెంపరీగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ని నియమించి అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షించేది. ఓ రోజు స్నేహితుని ఇంటికి వెళ్ళిన రాజు 5 నిమిషాలకే దుమదుమలాడుతూ వచ్చాడు. ఏమిట్రా, ఏమైంది? ఈడియట్స్, రోగ్స్, వాళ్ళ అబ్బాయి బాగా చదువుతాడట, నేను వెళ్ళి వాడిని చెడగొట్టవద్దట. అదే రాజు, ఆ మాట అంటారని తెలుసు. నీకు ఏమాత్రం రోషం ఉన్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాకే వాళ్ళ ఇంటికి వెళ్ళు అన్నది. రాజీవ్ చెప్పడం ఇష్టం లేక ఊరుకున్నాడు. చాలామంది స్నేహ బృందం ప్రవర్తన అలాగే ఉంది. అందుకే తాత్కాలికంగా దూకుడుకు తను వల్లించే సూక్తులు మర్చిపోయి చదువుతున్నాడు. ఏ కాస్త సమయం దొరికినా భార్యాభర్తలు అర్థం కానివి చెప్పి ప్రశ్నలకు జవాబు రాయిస్తారు. విజయ ఆలోచించింది. కొన్ని రోజులు ఎవరి ప్రమేయం ఉండకుండా రాజీవ్ చదవాలంటే బంధువులకు దూరంగా ఉండాలని. పద్మ తరచుగా రాకపోయినా అప్పుడప్పుడు మేనల్లుడిని పిలిచి 10 పరకా చేతిలో పెడుతుంది. ఒరేయ్, నిన్ను అపురూపంగా పెంచుకుందాం అనుకుంటే ఒక్కడే చాలని మీ అమ్మ ఆపరేషన్ చేయించుకుందిరా అంటుంది. రాజీవ్ ఊహలు ఎక్కడెక్కడికో వెళతాయి. అత్త దగ్గరుంటే తల్లి పెట్టినన్ని ఆంక్షలు పెట్టేది కాదేమో అనిపిస్తుంది. అందుకే తనకిష్టం లేకపోయినా నచ్చకపోయినా రాజీవ్ కోసం వెళుతుంది. ఆ రోజు సర్కస్ చూసొచ్చారు తల్లి కొడుకులు. ఇంట్లో రామారావు కూర్చుని ఉన్నాడు. ఏమ్మా, రమేష్ ఉత్తరం వచ్చిందా? వచ్చిందన్నయ్య అన్నది ముఖం కడుక్కొని వచ్చి. ఏం ఆలోచించావు? నేనేమీ అనుకోలేదు. మీ బావగారే చదివించేటైతే ఇద్దరిని వేరువేరుగా ఉంచడం ఎందుకు అంటున్నారు అన్నది. రాజీవ్ వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. విజయ్, రమేష్కు సంబంధం దొరక్క కాదమ్మా, ఉన్న ఇద్దరం ఆత్మీయంగా ఉండాలంటే అదొక్కటే మార్గం. అదీ కాక రమేష్ దురుసు స్వభావానికి పల్లవి అయితేనే బాగుంటుందని నా నిర్ణయం. అది కాదన్నయ్య. ఏది కాదు? నువ్వేం అభ్యంతరం పెట్టకు. పల్లవి చదివితే మాకు లాభం కాదా?
ఏ అభ్యంతరం వస్తుందా బయటి సంబంధం చూద్దామని కాచు కూర్చుంది మీ వదిన అన్నాడు. ఏమిటి బావగారు ఉపన్యాసం దంచుతున్నారు? రఘు వచ్చాడు. అందరూ అబ్బాయిల్ని కని దర్జాగా ఉంటే నేనేమో పిల్లనివ్వమని బ్రతిమాలాల్సి వచ్చింది చూడు అన్నాడు, కాస్త చనువుగా కాస్త నిష్ఠూరంగా. అదా, మీరంత ప్రాధేయపడ్డవెందుకు? పల్లవి అంగీకరిస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇంకా మరో అడ్డు పెట్టావా? రామారావు నవ్వాడు. విజయకు భర్త మీద పీకల వరకు కోపం వచ్చింది. ఏం మనిషి! ఈ మనిషి అన్ని మాటలు ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా మాట్లాడితే పరువు తీసేస్తాడు అనుకుంది. తన ముందు ఎన్నో ప్రశ్నలు వేసి అతని ముందు తేలికగా అంగీకరించాడు. బయటి వాళ్ళు అతడిని అమాయకుడు అనుకుంటారు. విజయ, వింటున్నావా? ఏమిటన్నయ్యా? కట్నం ఎంత అని అడుగుతున్నాడమ్మా బావా నవ్వాడు. ఆయనకేం, మిమ్మల్ని అడగగలరు, నాకేమిచ్చారని చెప్పగల సమర్థులు అన్నది నవ్వుతూ. వాళ్ళు మాట్లాడుతుండగానే పల్లవి వచ్చింది. నమస్తే మావయ్య. అమ్మా, నువ్వు మందు వేసుకున్నావా అడిగింది. మర్చిపోయానమ్మా అపరాధిలా తల ఉంచింది విజయ కూతురి ముందు. అవును, నీకు తమ్ముడి పరీక్ష తప్ప ఏమీ గుర్తులేదు అన్నది నిష్ఠూరంగా. మందెందుకమ్మా? రామారావు ఆదుర్దాగా అడిగాడు. హైపర్ టెన్షన్ మావయ్య. పల్లవి తల్లికి మందు తెచ్చి ఇచ్చి ముఖం కడుక్కుని వచ్చి అందరికీ కాఫీ బిస్కెట్లు తెచ్చింది. ఆమె బొంగరంలా తిరగడం చూసి ముగ్ధుడైపోయాడు రామారావు. మనిషికి రంగు కనుముక్కు తీరే కాదు, ప్రవర్తన పనులు కూడా అందంగా కనిపిస్తుందేమో. పల్లవి, రామారావు పిలిచాడు. ఏమిటి మావయ్య? రమేష్ బావ పట్ల నీ అభిప్రాయం ఏమిటమ్మా? అర్థం కానట్లు అందరి వంక చూసింది. అది కాదమ్మా, రమేష్ బావ నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నాడు, తనే స్వయంగా రాశాడు రఘు అన్నాడు. అమ్మకిష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అంటుందని ఆశించారు. పల్లవి క్షణం ఆలోచించింది. మావయ్య, మధ్యలో నా చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. 2 సంవత్సరాలు బావ ఆగితే నాకేం అభ్యంతరం లేదు అంది మెల్లగా. అదంతా అయ్యిందమ్మా చిట్టి తల్లి, నీ 2 సంవత్సరాల చదువుకు అభ్యంతరం పెట్టనని అన్నాడు. తనకు రాసిన 2 ఉత్తరాలు తీసి పల్లవి చేతిలో పెట్టాడు రామారావు. పల్లవి అవి చదువుతూ రమేష్ తన గురించి రాసిన వాక్యాలు చదువుతుంటే ఆమె ముఖం ఎర్రబడింది. అనుపమ పెళ్లిలో ప్రతిదానికి తనను పిలుస్తూ ప్రదర్శించిన చనువు గుర్తుకొచ్చింది. మౌనం వహించావేం పల్లవి? అది కాదు విజ్జమ్మ, వాడినే రమ్మంటాను, అదేదో తేల్చుకొనియ్యి లేచాడు రామారావు. పల్లవి కంగారుగా చూసింది. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే మెల్లగా అని లోపలికి పారిపోయింది. హాయ్ ఆనందం ఆనందమాయనే, మా అక్కయ్య పెళ్లి కూతురాయనే చప్పట్లు కొడుతూ నవ్వాడు రాజీవ్. భారం ఏదో దిగిపోయినట్టు నిట్టూర్చింది విజయ. ఒరే రాజీ, తప్పక తెలుగులో పాస్ అవ్వాలి సారి అన్నది పల్లవి లోపల నుండి. అందరూ నవ్వారు. రాజీవ్ ముఖం ముడుచుకున్నాడు. ఉడుకుమోత్తనంతో అరిచాడు. బట్టలు కడుగు అంటే తప్పా మావయ్య? ఇంగ్లీష్ భాష నయం. వాష్ అంటే అయిపోతుంది, క్లీన్ అన్నా తెలుస్తుంది. తోము, కడుగు, ఉతుకు, శుభ్రపరచు 23 రకాలు అన్నాడు. నేర్చుకున్నావు, ఉక్రోషం ఎందుకురా? రఘు నవ్వాడు. అన్నయ్య, నా విషయం తెలుసుగా, ఆడంబరాలు వద్దు. సామాన్యంగా రాజీవ్ పరీక్షలు రాగానే ముహూర్తం పెట్టు చాలు అన్నది విజయ. నాకెంతో సంతోషంగా ఉంది విజయమ్మ. అతను వెళ్ళిపోయాడు. లోపల కొడుకు కూతురు సరదాగా పోట్లాడుకోవడం వింటూ కూర్చుండిపోయింది విజయ. రాజీవ్ పరీక్షలు, పల్లవి వివాహము ఏ ఆటంకము లేకుండా జరిగాయి. భారతమ్మకు మాత్రం ఏదో వెలితిగా ఉంది. అసలు ఆడపడుచు ఏదో వంటలక్కగా చేద్దామనుకుంటే చదివి తనకు తానుగా నిలబడింది. ఆమె కూతుర్ని అవహేళన చేద్దామంటే ఆ కూతురే తనకు కావాలని పట్టుబెట్టి కూర్చున్నాడు ఆమె కొడుకు. చిన్నప్పటి నుండి అతిగారాబం చేసి వివాహ విషయంలో వద్దని అనలేకపోయింది. సాధించడానికి ఇక మిగిలింది పల్లవి చదువు ఒక్కటే. అందుకే కొడుకు క్షేమం కోరేదానిలా అతనికి ఎన్నో హితవులు చెప్పింది. రమేష్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. పల్లవి చదువుకు అంగీకరించే వివాహం చేసుకున్నాడు. అతను తల్లి మాటలు మననం చేసుకుంటూ గదిలోకి వచ్చాడు. నెమలి పింఛం రంగు వెంకటగిరి చీరలో మెరిసిపోతుంది పల్లవి. ఆమె బట్టలు సర్దుకుంటోంది. పల్లవి వెనకగా వెళ్ళి ఆమె మెడ చుమ్మించాడు. నవ్వుతూ ఇటు తిరిగి ఆమె అతని భుజం మీద చేతులు ఆనించింది. ఆమె పెదవులు చూపుడు వేలుతో రాస్తూ పరీక్షగా చూశాడు. ఏమిటి బావా అలా చూస్తావు? నువ్వెంత కఠినాత్మురాలివి పల్లవి అన్నాడు దిగులుగా. బావా కావా? నేను నీకోసం పరితపించిపోతుంటే నువ్వేమో హాయిగా ప్రయాణం అవుతున్నావు జాలిగా అన్నాడు. బావా, పల్లవి అతడిని కరుచుకుపోయింది.
ఏయ్ ఇటు చూడు. రమేష్ ఆమె చుబుకం పట్టి లేపాడు. ఆమె కళ్ళ నిండుగా నీళ్లున్నాయి. నేను వెళ్ళను బావా, నీతో వచ్చేస్తాను అన్నది. అతనికి ఆ మాట ఎంతో ఆనందాన్ని కలగజేసింది. మంచంపై కూర్చుని ఆమెను వడిలోకి లాక్కున్నాడు. ఆమె కళ్ళొత్తాడు. నేనొద్దంటే చదువు మానేస్తావా అని చూడు బావా. అతని చెంపకు తన చెంప చేర్చింది. నిజంగా నాకు అంతు దొరకని సమస్య ఇది. మేనత్త మేనమామ బిడ్డలమైనా అపరిచితులాగే పెరిగాం మనం. ఈ 10 రోజుల్లో మన మధ్య మమతాబంధం ఎంత దృఢంగా ముడిపడిందో ఊహించలేను. అవును నవ్వాడు. నిజం బావా, నాకిప్పుడు అమ్మా నాన్న తమ్ముడు గుర్తుకు రావటం లేదు. అణువణువు నిన్నే కోరుతుంది. నీకు దూరంగా బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఓ మై స్వీట్. రమేష్ పక్కకు తిరిగి ఆమెను గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడు. నీకు నేను అపరిచితుడిగా ఉన్నానేమో కానీ నువ్వు నా మరదలవని, నీపై నాకేదో హక్కుందని అనిపించేది పల్లవి. అత్తకు జడిసి దూరంగా ఉన్నాను అన్నాడు. వివాహమయ్యాక 3 రోజులు హడావిడిగా గడిచింది. హనీమూన్ అంటూ ఆడంబరాలు ఇష్టం లేకపోయినా మీరు స్వేచ్ఛగా ఉండాలంటే బయటికి వెళ్ళాలి. మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి. 2000 రూపాయలు ఇచ్చింది విజయ. ఇద్దరూ ఊటీలో వారం రోజులుండొచ్చారు. అసలు అక్కడ మొదట రిజర్వ్ చేయించుకోవాలి. కానీ రమేష్ స్నేహితుడి వల్ల దొరికింది. వచ్చి రామారావు ఇంట్లో ఉన్నారు. తల్లి ఇరుగు పొరుగులు చేసిన హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. అతను పల్లవిని మరోసారి చూశాడు. ఇంజనీర్ చదువుతున్న పెళ్ళం కాపురం చేస్తుందా? చూడు రమేష్, సుఖంగా ఉండాలంటే విద్యావిహీనురాలైన అమ్మాయిని చేసుకో. ఒరే అబ్బాయి, ఆ పిల్ల తల్లి కంటే ఎక్కువైంది. ఎలా వేగుతావో. భారతమ్మ తన్ని కలవరపెట్టింది. చదువు మానేమంటావా బావా? ఎందుకు? మీ అమ్మ నన్ను తిట్టడానికా అన్నాడు. ఒక విధంగా అమ్మ దురదృష్టవంతురాలు బావా. అమ్మ ఎవరినీ తిట్టగా చూడలేదు. తిడుతుంది అని ప్రచారం చేశారు. అందరూ అంటే నాకేం బాధ కలగలేదు. నువ్వు అన్నావంటే నాకు చాలా బాధగా ఉంది. ఓ సిల్లి, మీ అమ్మ నాకేం కాదా? పద పద, సాయంత్రం వదిలిపెట్టడం ఎలాగో తప్పదు. ఈ పూట వెళ్ళి అక్కడుందాం అన్నాడు అన్నీ సర్దుకుని. అత్తమామలకు నమస్కరించి బయలుదేరింది పల్లవి. నువ్వెక్కడికి రా? భారతమ్మ అడిగింది. ఏమిటా వెర్రి ప్రశ్న? సాయంత్రం వెళ్తున్నాడు వాడు. ఇద్దరూ సరదాగా తిరిగి వస్తారు. రామారావు అనేసరికి ఊరుకుంది. మా అమ్మకు ఎందుకో అత్త అంటే పడదు. మా అమ్మ అంటే చాలామందికి పడదు బావా. ఎందుకంటావు? ఆమె వ్యక్తిత్వం గల స్త్రీ. అది నచ్చదు అందరికీ. స్త్రీ అంటే తనకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ అంగలారుస్తూ మాటిమాటికి కన్నీరుత్తుకుంటే అందరి సానుభూతి ఉంటుంది. ఆమె అలా కాదు. రమేష్ నవ్వాడు. ఎందుకు? అభిమానంగా అడిగింది. మీ అమ్మ మీదున్న గౌరవం చూస్తుంటే, ఉపన్యాస ధోరణిలో జరిగే నీ సమర్థింపు చూస్తుంటే నవ్వొస్తోంది అన్నాడు. ఆమె భుజం మీదుగా చేతులు పోనిచ్చి. చాల్లే రోడ్డు. ఇద్దరూ ఇల్లు చేరారు. విజయ కూతుర్ని చూసి చిన్నగా నవ్వింది. ఏమిటి రమేష్, ప్రయాణం కులాసాగా జరిగిందా? ఆప్యాయంగా అడిగింది. ఏం కులాసా అత్తయ్య, మీ పల్లవి ఒక్కటే బోర్ కొట్టించింది అన్నాడు నవ్వుతూ. అందుకే ఆడవాళ్లను పెళ్లి చేసుకోవద్దంటాను. అప్పుడే అక్కడికొచ్చిన రాజీవ్ అన్నాడు. ఓహో, అయితే మగవారిని చేసుకోవాలా? మరోసారి ఏర్పాట్లు చేయత్తయ్య, మీ రాజుని చేసుకుంటాను అన్నాడు నవ్వుతూ. మా అక్క కాబట్టి ఇంతోటి ఎర్రమొగుడు దొరకడని నిన్ను చేసుకుంది. నాకేం కర్మ అన్నాడు దర్పంగా. రాజీవ్, ఏమిటా మాటలు? మీ చదువు సంస్కారాలు ఎంత అని బేరీజు వేసుకోండి. రంగు అందం ఎవరూ తమంతట తాము తెచ్చుకున్నది కాదు అంది నవ్వుతూ మందలింపుగా. పోనీలే అత్తయ్య, బావమరిది కాకపోతే ఎవరు పరిహాసం ఆడతారు? అతనికి అత్తను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా అందరికీ భిన్నమైన మనస్తత్వం గల వ్యక్తి. తన తల్లి కూతుర్ని చూస్తూనే కంటతడి పెడుతూ కౌగిలించుకుంటూ అత్తగారి బంధువులను దుయ్యపడుతూ పెద్ద మెలోడ్రామా చేసేది. 4 రోజులకే చిక్కిపోయావే, అసలు మీ అత్త అన్నం పెడుతుందా? ఇలాంటి ప్రశ్నలే వచ్చావి. అతను పేపర్ తిరిగేస్తూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. తల్లి కూతుళ్ల సంభాషణ వింటున్నాడు. అత్తయ్య ఏమంటుందోనని భయం వేసిందమ్మా. వాళ్ళ టీ చాలా స్ట్రాంగ్. టీ పెట్టుకుంటూ అంది పల్లవి. భయం దేనికమ్మా? ఒకరొకరి అభిరుచిని బట్టి టీ పెట్టుకుంటారు. నాకిలా కావాలని అడిగి పెట్టుకోవాలమ్మా. అత్తయ్య టీ నాకు చాలా భయం. భయం దేనికే? ఈ అత్తాకోడళ్ల అనుబంధం చాలా చిత్రమైనదమ్మా. కొడుకును ప్రాణంగా పెంచిన తల్లి ఒకేసారి వివాహం కాగానే కోడలివాడవుతున్నాడని ఓ విధమైన ఈర్ష అసూయల్ని పెంచుకుంటుంది. అది అరికట్టాలంటే మెలకువగా ప్రవర్తించాలి. ఎవరు? యువతరమైన కొడుకు కోడలు. ఆవిడ ముందు అధిక సన్నిహిత్వం, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినే సన్నివేశాలు తగ్గించాలి.
ఆవిడ అర్థం చేసుకోవచ్చుగా. వయసును బట్టి అనుభవం రాదు పల్లవి, మనుషుల మధ్య తిరుగుతుంటే వస్తుంది. ఆ అవకాశాలు మీకు చాలా ఉన్నాయి అన్నది. అది నిజమే. బావ చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడమ్మా. ఎందుకు? ఒంటరిగా వెళ్ళటానికి అన్నది సిగ్గుపడుతూ. నీకేమనిపించటం లేదా? టీజింగ్గా అడిగింది. పోమ్మా. బాగా అడిగావత్తయ్య నవ్వుతూ వచ్చాడు రమేష్. వంటింటి తలుపులు పట్టుకుని నిల్చున్నాడు. బాగా అడిగావు. అయినా ఆడవాళ్ల ముచ్చట్లు నీకెందుకు? పల్లవి కోపం నటించింది. ఓ బావా, మాకు సినిమా పార్టీ ఉందా? రాజీవ్ అడిగాడు వచ్చి బావ పక్కన నిలబడి. ఎందుకు లేదు? అత్తయ్య వెళ్ళిరామా. నువ్వు వంట అంటూ హైరానా పడక. అలాగే వెళ్ళిరండి. వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ కోసం బడి నుండి మేనేజర్ క్లర్కు వచ్చారు. రండి రండి, 2 రోజుల తర్వాత వచ్చేస్తాను. ఈ సాయంత్రం అల్లుడు వెళ్ళిపోతాడు. వాళ్లను ఆహ్వానించి వరండాలో కుర్చీలు వేసింది. లెక్కలు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇంట్లో పిల్లలు లేరు. రఘుపతి ఇంకా రాలేదు. అవతలి వాటాలో ఉన్నవారి హృదయం భగ్గుమంది. పల్లవి వివాహం అయిన దగ్గర నుండి ఏ విధంగా సాధించాలా అని చూస్తున్నారు. ఆ నల్లపిల్ల అదృష్టం చూడే తల్లో, ఎన్నెన్ని సంబంధాలు వెతకాలో అనుకున్నాం. కుందనపు బొమ్మలా ఉన్న మా సునందకు వెతికాం. ఇప్పుడు దాని కూతురుకు వెతుకుతున్నాం. అలివేలమ్మ రోజుకు 25 సార్లు అంటుంది. నిజమే అత్తయ్య, ఎవడైనా చేసుకుంటే అమ్మ అయ్యా సంపాదించిన ఆస్తిని చూసే అని అనుకున్నాను మరి, కసిగా అంటుంది వసుధ. కట్నం కానుకల దగ్గర పేచీ రాలేదు. సొంత అన్న కదా. వేణు నిట్టూర్చేవాడు. మౌనంగా ఉన్నవారు సునంద భర్త కుటుంబరావు మాత్రమే. సునంద ఇప్పుడిప్పుడే పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. భర్త ఒక్కడే సంపాదిస్తే ఇల్లు గడవటం కష్టమని అర్థం చేసుకుంది. లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇన్స్టాల్మెంట్స్ కడుతుంటే ప్రతి నెల కటకటలాడిపోతుంది. విజయ్ ఇలా చదువుకుంటే ఎంత బాగుండేది అనుకుంటుంది 1కి 10 సార్లు. కుటుంబరావు కూడా ఎన్నోసార్లు చెప్పాడు. కింద తరగతులకు ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ అవసరం లేదు. నువ్వు వెళ్ళి విజయ్ని అడుగు, తన బడిలో ఉద్యోగం ఇస్తుంది. ఏం ముఖంతో అడగనండి. ఒకనాడైనా ఆమె పనులను హర్షించామా? హర్షించకపోయినా నిందించక ఉన్నామా? ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యేది. కూతురిలో వచ్చిన ఈ మార్పు కూతురికి ఉద్యోగం రావాలంటే ఆమెను ఆశ్రయించవలసిన స్థితి మరింత పిచ్చిదాన్ని చేశాయి, కృంగదీశాయి అలివేలమ్మను. విజయ మేనేజర్ని గుమస్తాని పంపి వరండాలో నిలబడింది. రాజీవ్ పరీక్ష పాస్ అయితే తనకు నిశ్చింత. అందుకే రాత్రింబవళ్ళు కృషి చేసింది. నీకా మీ అబ్బాయికా పరీక్ష? తెలిసిన వారు వేళాకోళం చేసేవారు. మగాళ్లను పూసుకు తిరగందే ఎవరూ పైకి రారే. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే నా పిల్లలు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. విజయ వినవద్దనుకున్న ఆ మాటలు చెవిలో పడ్డాయి. అటు తిరిగింది. మగాడు ఇంట్లో లేనప్పుడు పరాయి మగాళ్ళు ఎందుకు రావాలి? మా వసుధ చూడు, ఆయన లేకపోతే తలుపు తీయదు. కలికాలం అమ్మా, కలికాలం. చెంపలు వాయించుకుంది. విజయ చిన్నగా నవ్వింది. కోపం తెచ్చుకుంటే అలివేలమ్మ సంతోషించేది. ఓ చేత్తో సిగముడిచిన మనిషి ఎవరు? నాలాంటి పిచ్చిగొడ్డు తప్ప. కసిగా చూసింది. విజయ పెదవుల మీద అదే చిరునవ్వు నర్తిస్తుంది. మొగుడిపోయి 45 ఏళ్ళు. గొడ్డులా ఇలా ఉన్నాను. మొగుడుండగానే ఇలా జనాల వెంబడి తిరుగుతున్నారు ఈ కాలంలో, మరోసారి అన్నది. పిల్లలు వచ్చింది ఎవరూ గమనించలేదు. రాజీవ్, రమేష్ ఇంట్లోకి వెళ్ళారు. పల్లవి మాత్రం అలివేలమ్మ దగ్గరకు వచ్చింది. ఏమిటమ్మమ్మా, ఏదో సెలవిస్తున్నావు? ఏం లేదే అమ్మా, ఏదో మాది అంత వెర్రికాలం. మగడు చచ్చినా వాడి పేరు మీదే పడి ఏడ్చామని. ఉండమని ఎవరు బలవంతం చేశారమ్మమ్మా? బలవంతం ఎందుకు చేస్తారే? పిల్లలున్నారని ఉన్నాను. పోనీ ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ని చూడాలా? ఏమిటే? నాకెందుకు? ఒక్కడిని కాదు, 3 నువ్వే చూసుకో. ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిందామె. అమ్మా రామ్మా, కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. రమేష్ తన వస్తువులు ఒక చోట పెడుతున్నాడు. విజయ్ వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేసింది. రమేష్, మీరు ఈ వయసులో ఒకరికి ఒకరు దూరంగా ఉండాలంటే చాలా కష్టమని తెలుసు. భవిష్యత్తు ఆలోచిస్తే కష్టాలు, నిష్ఠూరాలు కొన్నాళ్లు భరించాలి. ఒకనాడు ఒక పురుషుడు సంపాదిస్తే ఎందరో కూర్చుని తినేవారు. ఇప్పుడు అలా కాదు. నాకు తెలుసత్తయ్య. అదే తెలీదని కాదు చెప్తున్నాను. స్త్రీ విద్యావంతురాలైతే ఒక ఉద్యోగం చేయాలని ఏమీ లేదు. అవి వారి అభిరుచిని బట్టి ఉంటుంది. అవసరం వస్తే చేస్తుంది. పిల్లల్ని చూసుకుని వాళ్ళు చదువుతున్నారా లేదా అని చూసుకుంటే చాలు. ఇది లేదు అది లేదు అనడానికి ముందు ఆలోచిస్తారు.
రమేష్ పకపక నవ్వాడు. ఎందుకత్తయ్య అవన్నీ? నేను అంగీకరించానుగా అన్నాడు. రామారావు భారతి రావటంతో ఆ విషయం మర్చిపోయారు. ఏమిటోనమ్మా మరదలా, మా వాడిని బుట్టలో పెట్టారు. ఎలా ఉంటాడో ఏమో. ఇన్నాళ్ళు ఉన్నట్టే ఉంటాడులే వదినా. అందరికీ ఉపాహారం ఇచ్చింది. రమేష్ ఎక్కిన ట్రైన్ కదులుతుంటే పల్లవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నోట మాట రాలేదు. మౌనంగా చెయ్యి ఊపింది. విజయ జాలిగా చూసింది కూతుర్ని. విజయ, పల్లవి మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది రామారావు అడిగాడు. మీ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న భేదం ఏముందన్నయ్య? నా దగ్గరైతే చదువుకోవడానికి స్వేచ్ఛ ఎక్కువ అన్నది. ఆషాఢమాసం వెళ్ళాక తీసుకొచ్చేద్దాంలేండి అన్నది భారతమ్మ. వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ నడుస్తూ ఇంటిదారి పట్టారు. పల్లవి, రమేష్ దూరం వెళ్ళిపోవటంతో అత్తయ్య మామయ్య ఒంటరి వాళ్ళయ్యారు. రోజుకొకసారైనా వెళ్ళిరమ్మా. మంచిదమ్మా. అత్తయ్య నిష్ఠూరంగా మాట్లాడినా పట్టించుకోకూడదు అన్నది. అలాగే అని తల ఊపింది పల్లవి. రాజీవ్ పరీక్ష పాస్ అయినట్టు అఫీషియల్గా తెలిసింది. అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఢిల్లీకి రాజైనంత సంబరంగా ఉంది. స్కూలు పని, ఇంటి పని, పల్లవి సహాయం లేక విజయ చిక్కిపోయి రోగిష్టిదానిలా అయిపోయింది. ఆమెకు అంత నీరసంలోనూ ప్రోత్సాహం ఇచ్చేది ఒక్క రాజీవ్ పాస్ అయ్యాడన్న వార్త మాత్రమే. ఆ రోజు జ్వరం కూడా వచ్చింది. రఘుపతి భయపడి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. రఘుపతి, ఆమెకు పూర్తిగా విశ్రాంతి కావాలి. ఏమాత్రం అలక్ష్యం చేసినా టీబీ ముదిరిపోతుంది. టీబీయా డాక్టర్? రఘుపతి హృదయం చీల్చుకుని వచ్చింది ఆ ప్రశ్న. మరేం పర్వాలేదు రఘుపతి, నువ్వు స్నేహితుడివని చెప్పాను. మరొకరికైతే మందులు రాసి జాగ్రత్తలు చెప్తాము. రఘుపతి భుజం తట్టాడు. వెంటనే ఓ వంట మనిషి ఏర్పాటు చెయ్యి. బడి పనులు కూడా ఎవరికైనా అప్పగించు. అలాగే డాక్టర్. అతను ఆపుకుందామన్నా ఆగనట్టుగా వస్తున్నాయి కన్నీళ్లు. నిరంతరం 20 ఏళ్లుగా పనిచేస్తున్న విజయను ఒక యంత్రంలా వాడుకున్నాడే తప్ప యంత్రాలు చెడిపోతాయని మర్చిపోయాడు. బేసిన్ దగ్గర కాళ్ళు కడుక్కుని బయటికి వచ్చాడు. విజయ్, వెళ్దామా? మీరేమిటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను అంటుంటే అతని గొంతుకేదో అడ్డుపడ్డట్లయింది. నాకు ప్రమాదకరమైన జబ్బని చెప్పారా డాక్టరు? అతను విననట్టే వెళ్ళి ఆటో రిక్షా తెచ్చాడు. ఇద్దరూ ఎక్కారు. ఏమిటి రఘు, ఏ జబ్బు వచ్చినా భగవంతుడి పేరుతో తుడుచుకుపోతుంది. ఆత్మబలం ఉండాలి అనేవాడివిగా ఆ భగవంతునిలో విశ్వాసం సన్నగిల్లిందా? విజయ, అలా మాట్లాడకు ప్లీజ్ అన్నాడు దెబ్బతిన్నట్టు. ఆమె నీరసంగా నవ్వింది. రఘు, మీ విజయ ప్రేమ ఉన్నంతసేపు సార్థక నామధేయురాలు. నువ్వేం భయపడకు. ఆప్యాయంగా అతని భుజం తట్టింది. విజయ, ఇంటిలో రాజు ముందు మనం ఘర్షణ పట్టం బాగోదు. ఇప్పుడే మాట్లాడాలి. ఏ విషయం? విజ్జి వివాహం అయ్యాక శాసించి ఈ పని చెయ్యి, ఆ పని వద్దు అని ఎప్పుడైనా శాసించానా? అలా అని నేను అన్నానా? అనలేదు. ఈనాడు నేను చెప్పే 2 విషయాలు శాసనంగా భావించి ఆచరించాలి అన్నాడు. చెప్పండి, అదే చిరునవ్వుతో అడిగింది. మన స్కూల్ మేనేజ్మెంట్ ఎవరికైనా ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలి. రెండో విషయం చెప్పారు కాదు? వంటకు పనులకు మనిషిని పెడతాను. ఇదేనా? సరేలేండి, నేను అనుకుంటూనే ఉన్నాను. సునంద మొహమాట పడుతుంది కానీ తనకిష్టమే. ఆమెకు మేనేజ్మెంట్ అప్పగిస్తాను. సునందకా? నీకేమైనా మతిపోయిందా? మతి ఉంది. మనిషికి పంతంతో పట్టుదలతో కంటే ప్రేమతో జయించడం సులభమని అనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం అన్నాడు. ఇంటికి వచ్చి మంచంలో పడిపోయింది. భర్త చెప్పకపోయినా అర్థం చేసుకోగలదు తనకొచ్చిన వ్యాధి గురించి. ఆమెకు పాలు కావాలా, పండ్లు కావాలా అని అడగకుండానే ఆయన వంట మనిషి కోసం వెళ్ళాడు. రాజీవ్, రాజీవ్ నవల చదువుతున్న కొడుకును పిలిచింది. తలెత్తకుండానే అన్నాడు. వెళ్ళి పళ్ళు పట్టుకొస్తావా? నాకిప్పుడు పళ్ళు తిళ్ళు ఏం వద్దమ్మా. నీకు కాదురా, నాకు కావాలి. పళ్ళు లేకపోతే ఏమైంది? అన్నం తినరాదు? అసహాయంగా వెనక్కి తిరిగి వచ్చి వంట ప్రారంభించింది. అన్నం సాంబారు చేసే వరకు ఆమె కాళ్ళు పీక్కుపోయాయి. అన్నం పెట్టుకుని తినేసింది. పిలిస్తే బిగుసుకుపోతాడని వెళ్ళి పడుకుంది. అమ్మా, ఆకలేస్తుంది రాజీవ్ పిలిచాడు. పద, వచ్చి వడ్డించింది. అతను కొంచెం దూరంగా నెట్టేశాడు. అదేం? ఆశ్చర్యంగా. ఈ స్టార్చ్ స్టఫ్ ఎవడు తింటాడు? మరేం కావాలి? అసహనంగా అడిగింది. నాకు రొట్టెలు కావాలి, లేదా బ్రెడ్. అవి మాత్రం స్టార్చ్ స్టఫ్ కాదా? ఈ పూట నాకు ఓపిక లేదు రాజీ, ఏదో ఒకటి తినేయ్.
చిచ్చి, ఈ ఇంట్లో మనిషిగా పుట్టే కంటే బజార్లో కుక్క బతుకునయ్యం. ఎదురుగా ఉన్న కుర్చీని తన్నేసి వెళ్ళిపోయాడు. రాజీ! ఆమెకు బలహీనతలో నిబ్బరం గుర్తుకు రాలేదు. తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. గేటు వరకు వెళ్ళినవాడు మళ్ళీ వచ్చాడు. అమ్మా, నువ్వు మెలోడ్రామా చేయక్కర్లేదు. నాకు నీ వంట అక్కర్లేదు తీవ్రంగా అనేసి వెళ్ళిపోయాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మర్చిపోయింది. తను చదివిన సైకాలజీ అంతా దండగే. తల్లిదండ్రుల గుణాలు పిల్లలకు వస్తాయంటారు. అదేవిధంగా అన్వయించుకోలేకపోయింది. సాయంత్రం రఘు వంట మనిషిని తీసుకొచ్చాడు. ఆవిడ చాలా గొప్పింట్లోనే పుట్టిందిట. భర్త తల్లిదండ్రులు పోవటంతో అన్నలు వదినలు స్వార్థంతో వెళ్ళగొట్టారట. వంటొచ్చా? ఏ పని చేయమన్నా చేస్తానమ్మా అంది వినయంగా. ఆమెకు చేయాల్సిన పని చెప్పింది. వంటిల్లు సామాన్లు చూపించింది. రాత్రికి చేయాల్సిన వంట చెప్పి బయటికి వచ్చింది. ఏమండి, రాజీవ్కు డబ్బేమైనా ఇచ్చారా? నీకెలా తెలుసు? వాడు చెప్పాడా? చెప్పలేదు. వాడి ప్రవర్తనను బట్టి చెప్తున్నాను. అంటే? తికమక పడ్డాడు. ఈ విజయకు మాయో మంత్రమో తెలుసు. ఎంత దాచబోయినా రహస్యాలు దాగవు అనుకున్నాడు. అది కాదండి, జేబులో డబ్బు లేకపోతే వాడు కాస్త మాట వింటాడు. డబ్బు చేతిలో ఉంటే పల్లెకు రాజైనంత ధీమాగా ఉంటాడు. అలాగా, నేను అడిగితే 20 రూపాయలు ఇచ్చాను అన్నాడు అపరాధిలా. ఏం చేస్తున్నావు విజయ? సునంద వచ్చింది. రా సునంద, మీ బావగారు నీకోసం వద్దామనుకుంటున్నారు అన్నది నవ్వుతూ. ఏమిటి విశేషం? ఏం లేదు సునంద, నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఓ సంవత్సరం పాటు మేనేజ్మెంట్ బాధ్యత నువ్వు స్వీకరించాలి. అంతకంటేనా? అసలు నువ్వు ఇంటి పని కూడా మానేయాలి అని సలహా ఇచ్చింది. మానేసినట్టే. శంకరి, ఇలారా. ఏమ్మా, పిలిచారా? శంకరి అనే వంటామె వచ్చింది. ఈమె మా వారి మరదలు సునంద, వంటామె. చూడు శంకరి, వెళ్ళి 2 కప్పుల కాఫీ తీసుకురా. ఇప్పుడెందుకు? సునంద వారించింది. వంటావిడ వంటకు ప్రారంభోత్సవం అనుకో. నైస్ కలపమంటారా అమ్మగారు? పై అరలో టీ, కాఫీ, హార్లిక్స్, పంచదార అన్నీ ఉన్నాయి అని చెప్పింది. కాఫీ తాగి సునంద వెళ్ళిపోయింది. వరండాలోకి వచ్చింది విజయ. పిల్లముండ చేసే పని కనిపించలేదు. అది కాస్త అత్తవారింటికి వెళ్ళిందేమో. వంటావిడ కావాల్సి వచ్చింది. అలివేల కంఠం కంచు మోగినట్లు కనకంబు మోగునా అన్నట్లు ఉంది. అయినా 3 వంటకు వంట మనిషి ఎందుకు అత్తయ్య? వసుధ అడుగుతోంది. ఏమిటో మా ఐదారి కాలం. పెద్ద చిన్న వెనక ముందు ఉండాలంటారమ్మా, అందుకే. మీరున్నారు చాలు పెద్దమ్మా అన్నది నవ్వుతూ. వాళ్ళు ముఖాలు మార్చుకుని వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దుటే రఘు కేకలకు మేలుకుంది విజయ. విజయ్, నా సైకిల్ కనిపించటం లేదు. రాజీని లేపడగండి. ఇద్దరూ రాజీవ్ను లేపారు. ఇంటి కప్పు ఎగిరిపోయేటంత గొడవ చేశాడు. ఒక్క పూట నిద్రపోనివ్వరు. గో యువర్ సైకిల్ టు హెల్. ఎక్కడ పెట్టావురా? రాత్రి చాలా అయిందని వరండా ముందు పెట్టాను అని అంటూ తిరిగి వచ్చి పడుకున్నాడు. అక్కడ లేదు. వరండా ముందు పెడితే ఉంటుందా? వెతికి వెతికి పోయిందని నిర్ధారణ చేసుకున్నారు. రఘు ఉస్సురంటూ వెళ్ళిపోయాడు. తను ఎంత జాగ్రత్తగా అపురూపంగా దాన్ని చూసుకున్నాడు. విజయ సాయంత్రం బయటికి వచ్చింది. శంకరి రాజీవ్ పలహారం తీసుకోలేదని చెప్పింది. పిలుద్దామని వచ్చేసరికి వేణు, వసుధ, సునంద కూర్చుని టీ తాగుతున్నారు. రాజీ, శంకరి నీ కోసం చూస్తోంది. ఆ బీచ్ చేసిన వంట నాకేం వద్దు. విజయ క్షణం తెల్లబోయింది. ఎంత మాట అన్నాడు! వాళ్ల ముందు వాడిని ఏమడిగినా రెచ్చిపోతాడని కోపాన్ని మింగుతూ నిల్చుంది. విజయ, సైకిల్ పోయిందని చాలా బాధపడుతుందిరా రాజీ. అయినా అంత రాత్రి బయటికి వెళ్లే పనే ఉందిరా? సునంద అడిగింది. వాళ్ళమ్మ సాధింపులు, వాళ్ళ నాన్న లాలింపులు భరించలేక వెళ్ళిపోయాడేమో, ఎవరికి తెలుసు? అదేదో పెద్ద విట్టు అయినట్టు నవ్వాడు వేణు. రాజీవ్ కూడా నవ్వేశాడు. నువ్వు ఒక్కడివైనా నిజం గ్రహించావు మావయ్య. విజయ విసుగ్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళు మూసుకుని పడుకుంది. యూ రాస్కెల్, యూ బిచ్. ప్లేట్లు, గ్లాసులు నేల మీద పడుతున్నాయి. విజయ వచ్చింది బయటకు. శంకరి బిక్కుబిక్కున చూస్తుంది. రాజీవ్ అరుస్తున్నాడు. ఏమిట్రా అది? ఆ దరిద్రపు ముఖం చూడు. ఉప్మాలో కరివేపాకు వేసింది. నాకు సరిపడదని తెలియదా? కరివేపాకు తీసేసి తింటే నీ సొమ్మేం పోయింది? ఈ డర్టీ ఉమెన్ని గెంటేసి వంట చేస్తే నీ సొమ్మేం పోయింది? నీకు వంట కూడా చేయలేని రాచకార్యాలు ఏమున్నాయి? రాజు ప్రశ్నకు తెల్లబోయింది. శంకరి బయటికి వెళ్ళిపోయింది. రఘు వచ్చాడు. ఏమిటి విజయ? ఏమీ లేదు.
మన చదువులు శాస్త్రాలు సూత్రప్రాయాలనే ఆలోచిస్తున్నాను. అంత డొంకతీరుడెందుకు? జరిగిన విషయం చెప్పాడు రాజు. రాజు మొన్న రిక్షావాడితో వాదిస్తుంటే ఏమన్నావు? ఏమన్నాను? రిక్షావాడు మనిషే అన్నాను. అలాగే శంకరి కూడా మనిషే. నువ్వు అవమానించటం బాగలేదు. ప్రాణం పోయినా నేను ఆమె చేతి వంట తినను. అవతల వసుధ ఆంటీ సునంద ఆంటీ చేయటం లేదా? వాళ్లతో మీ అమ్మతో పోలికేం? అమ్మ ఆరోగ్యం బాగలేదు నచ్చ చెప్పపోయాడు. నీలా నెత్తినెక్కించుకునేవారుంటే రోగం రోజు నేనున్నానని వస్తుంది అన్నాడు రోషంగా. తల్లికి ఎంత ఎదురు చెప్పినా తండ్రి తన పక్షం వహించేవాడు. ఈసారి తండ్రి కూడా తల్లిని సపోర్ట్ చేయడం రాజీవ్ సహించలేకపోయాడు. ఇదిగో నాన్న, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ బిచ్ వండితే నేను తినను. అయితే వేరే వంట మనిషిని చూడు అంతకంటే నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రఘు. నథింగ్ డూయింగ్. అమ్మని వండమను. అమ్మ వండదు, ఆమె ఆరోగ్యం బాగలేదు. అయితే నేను తినను. నీ ఇష్టం. 2 రోజులు గడిచాయి. ఎవరి పంతాలతో వాళ్ళు ప్రవీణులన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కొడుకు తినకుండా తను ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆమెకు ముద్ద దిగటం లేదు. తను భోజనం మానేస్తే ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని తెలుసు. అన్నీ శంకరి తయారుగా పెడితే తనే వంట చేస్తుంది. 3 రోజులకు ఇంట్లో ప్రశాంతత నెలకొన్నది. అమ్మయ్య అనుకుంది. రాజుకు 17 వచ్చాయి. ఈ అల్లరి ఆగడాలు మరో 1-2 సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మా, నీ ఆరోగ్యం బాగలేదా? ఆదుర్దాగా వచ్చింది పల్లవి. నీ చదువు ఎలా సాగుతుంది? అత్తయ్యకు నా చదువు సాగనీయొద్దన్న తపనమ్మా. ఏం చెయ్యాలో తోచదు. పరీక్షల ముందు వచ్చేయి. వంట మనిషి కూడా ఉంది. అలాగేనమ్మా. మొన్న నేను బస్సులో వస్తుంటే నాన్న కోటిలో కనిపించారమ్మా. మీ నాన్న సైకిల్ రాజీ పోగొట్టాడు, అందుకే. పోగొట్టలేదు, ఎవరో ఎత్తుకుపోయారు. ఉరుములేని పిడిగిలా ఊడిపడ్డాడు రాజు. ఏదైనా ఒకటేరా, సైకిల్ పోయింది. ఏదైనా ఒకటే ఎలా అవుతుంది? పోయింది అనటానికి పోగొట్టాడు అనటానికి భేదం లేదా? కయ్యానికి కాలు దువ్వినట్టే అడిగాడు. చాలా భేదం ఉంది. పొరపాటైందిరా, నువ్వు పోగొట్టలేదు, అదే పోయింది అన్నది అసహాయంగా చూస్తూ. వెటకారంగా అంటున్నావు. లేదురా, నిజంగా అంటున్నాను. నన్ను విసిగించుకు. పొరపాటు అన్నానుగా. చంపలు వాయించుకుంది. అమ్మా, డోంట్ క్రియేట్ మెలోడ్రామా అని అక్కను పలకరించనైనా లేదు. తనే మాట్లాడించింది పల్లవి. అని బయటికి వెళ్ళిపోయాడు. అమ్మా, రోజు ఒకసారి వచ్చి చూసిపోవచ్చు, కానీ అత్తయ్య ఇది చిత్రమైన స్వభావం. ఊరు ముందర చేను కాకుళ్ళ పాలు, ఊర్లోని వియ్యము కయ్యాల పాలు అంటూ రోజుకు ఒక్కసారైనా చదువుతుందమ్మా. అందుకే రాబుద్దేదు నవ్వింది విజయ. అది కొత్త అనుభవం కాదు. రమేష్ ఉత్తరాలు రాస్తున్నాడా? అన్నది తల వంచుకుని. ముఖం ఎర్రబడింది. అరే పల్లవా, ఏరా అమ్మా నాన్న ఇన్నాళ్లకు గుర్తొచ్చారా? రఘుపతి వచ్చాడు. మహా, నువ్వు రోజు వచ్చినట్టు నిష్ఠూరం వేస్తున్నావు నాన్న. కూతురి అత్తగారింటికి రోజు వెళ్ళరమ్మా. అది మీ అత్తవారిల్లని మర్చిపోతున్నారు నవ్వింది పల్లవి. చీకటి పడుతుండగా లేచింది. అదేంటి చిన్నమ్మ, నువ్వంటున్నావని ములక్కాడల సాంబారు పెట్టాను. ముల్లంగి పెరుగు పచ్చడి చేశాను. భోజనం చేసి వెళ్ళు. శంకరి వచ్చి అభ్యర్థించింది. పల్లవి తప్పదా అన్నట్టు చూసింది. నేనొచ్చి వదిలేస్తానురా తల్లి, రఘుపతి అన్నాడు. తల్లి లేచి ప్రత్యేకంగా వేరే చేసే వంటలు చూసి ఆశ్చర్యపోయింది. విషయం విని బాధగా నిట్టూర్చింది పల్లవి. 6వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.